నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2012 ఉప ఎన్నికల్లో 18 స్థానాలకు ఎన్నికలు జరిగితే 15 స్థానాల్లో గెలుపొంది విజయ దుందుబి మోగించినటువంటి వైఎస్ఆర్సీపీ 2014లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 294 స్థానాలకు పోటీ చేసే 70 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో 175 స్థానాలకు పోటీ చేస్తే 151 స్థానాలు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా 22 లోక్సభ ఎంపీలు, 11 రాజ్యసభ ఎంపీలు, 35 మంది ఎమ్మెల్సీలు ఉన్నటువంటి అతి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ యొక్క పరిస్థితి ఈ రోజు ఏ విధంగా తయారైందో సభాపతి మాటల్లోనే మీరు వినండి. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేస్తే 11 స్థానాలకు పడిపోగా వాళ్ళు నాకు ప్రతిపక్షం ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానని చెప్పి మారాం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ప్రశ్నలు వేస్తామని చెప్పి ప్రశ్నలు పంపిస్తున్నారు, కానీ సభకైతే రావడం లేదంట. మరొక 2 మెంబర్స్ మాట్లాడే అవకాశం. ఇప్పుడు వాళ్ళు మేము ప్రశ్నలు వేయబోతున్నాం, మేము సభకు రాబోతున్నాం అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు సమయం కేటాయిస్తారు. ఆ సమయానికి వాళ్ళు రాకపోవడంతో ఆ సభా సమయము వృధా అవుతుంది అని చెప్తున్నాడు. అది సమంజసం కాదు, తప్పది. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. సీట్లు ఎన్ని వచ్చాయనేది పక్కన పెడితే దాదాపు 39% మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఓట్లేశారు. వాళ్ళు కనీసం సభలో వచ్చి వాళ్ళ ప్రజల యొక్క కష్టాలను సుఖాలను పంచుకోవాలి కదా, సభకే రావటం లేదని వాపోతున్నారు. వాస్తవంగా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా సభకు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ప్రజాధనాన్ని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మీరు సభకు రాను అంటే జీతాలు తీసుకోవడం మానేస్తే అట్లీస్ట్ జనాలు కొంచెము మిమ్మల్ని గౌరవం ఇస్తారు. జీతాలు తీసుకుంటారు, సభకు రారు. అది ఆయన వాపోతాడు. సభకు రావాలి, ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టి కూడా సంతకాలు చేసి వెళ్ళిపోతారండి, దొంగల్లాగా వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనబడుతుందా? మీ ఎమ్మెల్యేలు ఏం చేశారంటే మీరు అక్కడెక్కడో బెంగళూరులో ఫామ్ హౌస్లో ఉంటే మీ వాళ్ళు మీకు తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా, ఎక్కడ వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని వీళ్ళు డిస్క్వాలిఫై చేస్తారో అని దొంగతనంగా రోజు వచ్చి సంతకాలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ ఇది మీకు తెలిసే జరిగి ఉంటే మీకు నిజంగా విశ్వసనీయత లేదన్నట్టు, మీరు భయపడుతున్నట్టు. మీకు తెలియకుండా జరిగిందంటే మీ నాయకత్వం మీద మిగిలిన 10 మందికి గౌరవం లేనట్లు, వాళ్ళు ఎప్పటికైనా పార్టీ మారిపోతారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీకు నిజంగా ప్రతిపక్ష హోదా కావాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు స్థానిక సంస్థలకు చెందినటువంటి ఎమ్మెల్సీ ఎవరైనా ఉంటే లైక్ బొత్స సత్యనారాయణనో లేకపోతే దువ్వాడ శ్రీనివాసునో రిజైన్ చేయమని చెప్పి ఆ స్థానంలో మీరు పోటీ చేసి ఎమ్మెల్సీ అయితే ఎలాగో 56 స్థానాలకు 6 స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది కాబట్టి మండలిలో మీకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా యొక్క ఈ చిట్కా ఏదైతే ఉందో దీనిని పాటిస్తే మీకు ప్రతిపక్ష హోదా మండలిలో వస్తుంది. అప్పుడు మీరు గౌరవంగా సభకు రావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్యలను మండలి సాక్షిగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ప్రతిపక్ష హోదానే మీకు కావాలి అనుకుంటే ఇదొక్కటే మార్గము. మీకు వచ్చిన 11 సీట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా రాదు కాదు, జనాలు మీకు ప్రతిపక్ష హోదా కూడా పనికి రావు అని చెప్పి 11 సీట్లు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నా యొక్క సలహాలు సూచనలు కనుక మీరు పాటిస్తే ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఆ స్థానిక సంస్థల మీకు ఎలాగో బలం ఉంది కాబట్టి దాని ద్వారా ఎన్నికైతే మీకు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వస్తుంది. పులివెందుల్లో బై ఎలక్షన్స్ కూడా వస్తుంది. సో ఒక దెబ్బకు 2 పిట్లు అన్నట్లు పులివెందుల్లో కూడా ఎన్నికల్లో ఎవరినో భారతీ మేడంనో లేదో ఇంకెవరినో పెట్టి గెలిపించుకోవచ్చు. మీరు ఎమ్మెల్సీ అవుతారు. ఖచ్చితంగా మీకు ప్రతిపక్ష హోదా కూడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.